నువ్వు మేనేజర్ దగ్గరికి వెళ్ళి అకౌంట్స్ ఫైల్ తీసుకురా. ఓకే మేడం. మీ డబ్బు లెక్క చూసుకోండి. చించేస్తావు, పొడి చేస్తావు అని చెప్పారు. చిన్న పని చేయడం చేతగాలేదు. నాకే ఎందుకు అందరూ ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. అసలు నిన్ను కాదు, ఆ మాథ్యూస్ని నమ్మడం నా తప్పు. ఈ ప్రశ్న మీరెంతకు ముందు సూర్యని అడుగుంటే మీకు లైవ్లో చించేయడం, పొడి చేయడం అంటే ఏంటో చూపించేవాణ్ణి. మీకు ఇది ఫస్ట్ టైం అమౌంట్. నాకు మీలాంటి మీకంటే పెద్ద పెద్ద వాళ్ళ డీల్స్ చేసిన హిస్టరీ చాలా ఉంది. ఏ ఒక్కరి చేతైనా సూర్య డీల్ క్లోజ్ చేయలేదని చెప్పించండి. మీరిచ్చిన డబ్బుకి డబ్బులు వేసిస్తా. నాకు డబ్బు ఇచ్చే స్థాయి నీకు లేదులే గాని, ప్రాబ్లం డబ్బే అయితే ఒకసారి డీల్ కుదిరినప్పుడు నన్ను కన్సల్ట్ చేయాల్సింది. డబ్బు కోసమే అయితే మిమ్మల్ని నా దగ్గరికి రప్పించుకుని మాట్లాడేవాడిని. కబుర్లు బాగానే చెప్తున్నావు. నాకిక నీ అవసరం లేదు. నేను వేరే వాళ్ళతో డీల్ చేసుకుంటాను. బ్యాడ్ జోక్ అండి, అస్సలు నవ్వరాలేదు. ఆ పిల్ల మీద ఈగ వాలినా కూడా దాని పర్యవసానం భారీగా ఉంటుంది. ఆ పిల్ల మంచితనం ముందు నా రౌడీయిజం కూడా ఓడిపోయింది. రేపో ఎల్లుండో మీరు కూడా మారిపోతారు, అందులో డౌటే లేదు. ఈ లోపు ఆ పిల్లకి హాని తలపెట్టాలన్న ఆలోచన చేశారో, ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చేలోపు ఆ ఆలోచనకి సహకరించిన వాళ్ళని గోడ మీద ఫోటో ఎక్కించేస్తాను. అమ్మ తోడు. ఈ ఎక్స్ప్రెషన్ నచ్చింది, ఇదే మెయింటైన్ చేసుకోండి. ఇలాంటివెన్నో చూశాకే నేను ఇక్కడి దాకా వచ్చాను. ఈ తాటకు చప్పుళ్ళకి భయపడిపోను. మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా, నేను వచ్చేసరికి ఆ ఫైలే కదా స్టడీ చేస్తున్నారు. గ్రీష్మకి ఫోన్ చేసి మాట్లాడారు. 5 గంటలకి వేరే కంపెనీతో టైఅప్ కోసం మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అది క్లిక్ అయితే మీ కంపెనీ ప్రస్తుత పరిస్థితి నుంచి ఎంతో కొంత బయటపడొచ్చు. ఇవన్నీ మీ పిఏ కూడా చెప్పేస్తుంది కదా. ఇప్పుడు మీకు తెలియని విషయం ఒకటి చెప్తా. ఆ కంపెనీ మీతో టైఅప్ అవడానికి మార్నింగ్ నుంచి మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని. మీకు ఈ టైంకి ఆ కంపెనీ నుంచి ఒక కాల్ రావాలి. మాకు ఇవాళ మీటింగ్ కుదరదు, మళ్ళీ మీట్ అవుదామని.
హలో మల్లిక మేడం, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి ఇప్పుడు కలవలేం. వీ విల్ మీట్ సమ్ అదర్ టైం. సారీ మేడం. ఈ చప్పుడు సరిపోయిందా మీరు భయపడ్డానికి? మేడం, వసుంధర నా చెల్లెల్లాంటిది. కాదు కాదు, తను నా చెల్లె. చెప్పాను కదా, ఈగ కూడా వాలకూడదు. వాళ్ళనివ్వను. దీనికోసం అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడాల్సి వస్తోంది. దీని పీడ రేపటితో విరగడైపోతుంది. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి. ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే
గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ గ్రీష్మ. ఇన్ని జరిగినా మనసులో పెట్టుకోకుండా వచ్చావు. నాకు ఒంటరిగా అనిపించిన ప్రతిసారి నా పక్కన నువ్వు నిలబడతావు. థ్యాంక్ యూ గ్రీష్మ. వసుంధర చాలా పెద్ద అపాయం దాటి ఇంటికొచ్చిందని విన్నాక తనని చూసి వెళ్దామని వచ్చానంటీ. ధ్రువ, బాగున్నావా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. గ్రీష్మ, మనం నా రూమ్లోకి వెళ్దాం రా. చాలా థ్యాంక్స్ ఆంటీ, నన్ను అంత సపోర్ట్ చేసినందుకు. నీకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది గ్రీష్మ. అది వెళ్ళిపోతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మడం కాదు గ్రీష్మ, ఇంకో గంటలో వసుంధర వెళ్ళిపోతుంది. ధ్రువ తన ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక కంట కనిపెడుతూ ఉండు. సరే ఆంటీ. ఈ వసుంధర తనంతట తానే వెళ్లే అవకాశం మళ్ళీ రాదు గ్రీష్మ. జాగ్రత్త. ధ్రువ మూమెంట్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయి. ఏం మాత్రం తేడా కనిపించినా నాకు చెప్పు. అలాగే ఆంటీ. నీ చివరి కోరిక తీర్చడానికి నేను చాలా ప్రయత్నించాను. అడుగడుగున అవమానాలే, అయినా సహించాను. ఎన్నో అడ్డంకులు అయినా భరించాను. ఇంకా నా శక్తి నశించిపోయింది నాన్న. నన్ను క్షమించు. మనం ఊరికి వెళ్ళిపోదాం నాన్న, వెళ్ళిపోదాం. అమ్మా, నువ్వు ధ్రువ సార్ని పెళ్లి చేసుకుంటానని నాకు ప్రమాణం చేయమ్మా.
దీనికోసమేనా నేను నిన్న ఎస్టేట్ నుంచి తీసుకొచ్చాను? నువ్విన్ని భరించింది దీనికోసమేనా? తప్పు అమ్మ చేస్తే శిక్ష నాకు వేస్తావా? అలా అనకండి సార్. మీరు నా కోసం చాలా చేశారు. నేను దానికి ఎప్పుడు రుణపడి ఉంటాను. నిన్ను నేను ప్రేమించాను వసుంధరా. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను నీతో వచ్చేస్తాను. మనిద్దరం గుళ్ళు పెళ్లి చేసుకుందాం. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అమ్మకు కూడా బుద్ధి చెప్పినట్టుంటుంది. సార్, నేను ముందే చెప్పాను, నాకు దొంగ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మేడం ఒప్పుకున్నాకే మన పెళ్లి అని. మీరు నాకు అదే మాటిచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. మనం ఒకటి అనుకున్నాము, అది జరగలేదు. ఇక మీదట ఎలా జరగాలని రాసిందో అలాగే జరుగుతుంది. నాతో వచ్చేటప్పుడు మీ నాన్న కోసం వచ్చావు. నా నుంచి వెళ్ళేటప్పుడు నీ ఆత్మాభిమానం కోసం వెళ్తున్నానంటున్నావు. మరి నేను నా ప్రేమని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా వసుంధరా? ఇక్కడికి వచ్చేటప్పుడు నాన్నకిచ్చిన మాట కోసం వచ్చాననేది ఎంత నిజమో, వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మనసులో నింపుకుని వెళ్ళడం కూడా అంతే నిజం సార్. నాకు మీలాగా ప్రేమ చూపించడం రాదు సార్. ప్రేమించడం మాత్రమే వచ్చు. చిన్నాళ్ళ మన ప్రయాణంలో ఒకటి అర్థమైంది. నా స్తోమతికి మిమ్మల్ని చేరుకోవడం అంటే గాలిలో దీపం పట్టుకుని నిలబడ్డమే. ఆ దీపం ఆరకూడదని ఎంత ప్రయత్నించినా చిన్న గాలి వీస్తే చాలు, అది ఆరిపోతుంది తప్ప వెలగదు. నా జీవితము అంతే సార్. నాకు అలవాటైపోయింది. కానీ ఈసారి మాత్రం ఎంత సర్ది చెప్పుకుంటున్నా మనసుకి చాలా కష్టంగా ఉంది. నేను చాలా దురదృష్టవంతురాల్ని. దురదృష్టం నీది కాదు వసుంధరా, నాది. నీ నుంచి ఏ మాట అయితే వినాలని ఆశపడ్డానో ఆ మాట నిన్ను చేరుకోలేనని తెలిసినప్పుడు అదే వినాల్సి వచ్చింది. ఓరి నాయనో, ఏదో ఆర్ట్ సినిమా చూస్తున్నట్టుంది. దీపం గాలి దూరం అంటూ. నువ్వు తొందరగా బయలుదేరమ్మా మహాతల్లి. సార్, వెళ్తున్నాను సార్. ఏమైందంటీ? ఏం లేదులే, వదిలే. అక్కడంతా ఓకేనా? ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు వదల్లేక ఏడుస్తున్నారు.
ఏదో కూతురికి పెళ్లి చేసి తండ్రి వీడ్కోలిచ్చిన సీన్ చూస్తున్నట్టుంది. మెలోడ్రామా విసుగొచ్చి వచ్చేసాను. సో వెళ్ళడానికి ఫిక్స్ అయిందన్నమాట. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు వసుంధర. ఇంటికి వెళ్దాం పద. ఈసారి మీరు ఎంత అడిగినా నేను తిరిగి రాను సార్. అమ్మ పిలిచినా రావా?